హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2021 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎవరు పార్టిసిపేట్ చేయగలరు? సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఈ 10,000 లేదా 5,000 ఎప్పుడు రిఫండ్ వస్తుంది? మనకి ఫీ ట్రాన్స్ఫర్ అవుతుందా? స్పెషల్ రౌండ్లో ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా? సో ఇలాంటి డౌట్స్పై అయితే ఈ వీడియోలో నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. సో మ్యాక్సిమం మీకున్న అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీగా వీడియో అయితే మొత్తం చూడండి, మీ డౌట్ తప్పకుండా క్లారిఫై అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ స్పెషల్ రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ చేయగలరు? ఈ స్పెషల్ రౌండ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేదు మనకి. సో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే ఈ స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయగలరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళు, సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళు కూడా స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏం కాదు. సో ఇది ఇంకొకటి వచ్చేసి, మీరు ఎవరైతే ఫీ పే చేసి ఫస్ట్ రౌండ్లో లేదా సెకండ్ రౌండ్లో ఫీ పే చేసి క్యాన్సిల్ చేస్తారో, అంటే కొంతమంది ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేశారు కానీ మనకి టైం ఇచ్చినట్టు 5th లోపు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు, నవంబర్ 5th లోపు, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఇప్పుడు రేపు 18th వరకు ఉంది. సో దానికి ఎవరైనా ఆ కాలేజీలో ఫీ పే చేసి క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయని స్టూడెంట్స్ కూడా స్పెషల్ రౌండ్కి ఎలిజిబుల్. సో మ్యాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఉండాలి. ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో ఏదో ఒక కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా చేసి ఉండాలి. ఏ కాలేజ్ కౌన్సిలింగ్లో రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేయలేరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపో ఉండాలి. ఎందుకంటే మనకి స్పెషల్ రౌండ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో సెకండ్ రౌండ్లో ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది, అప్పుడు సెకండ్ రౌండ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మాత్రమే స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి సీటు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయలేదు, సో వాళ్ళు కూడా ఇప్పుడు స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది ఇంకోటి వచ్చేసి, మనకి ఫీ ట్రాన్స్ఫర్ అవుతుందా అవ్వదా ఒకవేళ స్పెషల్ రౌండ్లో వేరే సీట్ వస్తాయంటే, ఎస్, తప్పకుండా మీ ఫీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇది మీరు గవర్నమెంట్ కండక్ట్ చేసే అఫీషియల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చేంజ్ అవుతున్నారు కాబట్టి మీ ఫీ కూడా తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎలా అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఆర్ ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఫీజు 70,000 అనుకుందాం. మీకు ఇప్పుడు స్పెషల్ రౌండ్లో వచ్చే కాలేజ్ ఫీజు 1,00,000 అనుకుందాం. సో అప్పుడు మీరు ఆ 70,000 ట్రాన్స్ఫర్ అవుతుంది, మీరు 30,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇంకొక కేసు వచ్చేసి, ఇప్పుడు మీకు 70,000 కాలేజ్లో వచ్చింది ఫస్ట్ ఆర్ ఫైనల్ ఫేజ్లో, మీకు స్పెషల్ రౌండ్లో వచ్చే కాలేజ్ ఫీజు 50,000 అనుకుందాం. అప్పుడు 20,000 మీకే రిఫండ్ వస్తుంది. ఆ 70,000లో 50,000 ఫీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, మిగతా 20,000 మీరు ఏ అకౌంట్ నుంచి పే చేశారో ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకే మీకు బాగా తెలిసిన వాళ్ళ అకౌంట్ నుంచే ఫీ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఫీ రీఫండ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుందో తెలియదో అలా. సో ఇంకోటి వచ్చేసి 35,000 రియంబర్స్మెంట్ లేదా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వస్తుందా రాదా? సో దీని ఆన్సర్ ఏంటంటే, స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినా కూడా మీకు రిఫండ్ వస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే అది స్టూడెంట్స్ ఫినాన్షియల్కి సంబంధించిన ప్రాబ్లం. సో చాలామంది స్పెషల్ రౌండ్లో అలా ఏముండదు, గవర్నమెంట్ అఫీషియల్గా కండక్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఫీ రియంబర్స్మెంట్ అప్లికబులే ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫీ ట్రాన్స్ఫర్ వచ్చేసి గవర్నమెంట్ కన్వీనర్ కోటా ద్వారా ఫైనల్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ కన్వీనర్ కోటా ద్వారా మీరు ఒకవేళ కాలేజ్లో మీకు సీట్ కనుక వస్తే మీ ఫీ తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు రిఫండ్ వస్తుంది. ఈ 5,000 లేదా 10,000 కాషన్ ఫీ మీరు ఏదైతే పే చేశారో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, 35,000 రియంబర్స్మెంట్ ఉంటే 35,000 రియంబర్స్మెంట్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి వచ్చేసి, మనకి ఈ ఫీ క్యాన్సలేషన్, సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీ ఏమైనా పే చేయాలా, ఏమైనా మనకి రిటర్న్ వస్తుందా అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు 18th వరకు మనకు టైం ఉంది. సో మీరు 18th వరకు ఈ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్ ఫేజ్లో వచ్చింది ఒకవేళ, మీకు ఓన్లీ 50% రిఫండ్ వస్తుంది ఫీ పే చేసిన వాళ్ళైతే. సో ఇప్పుడు ఎవరైతే ఐ మీన్
ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో ఒక స్టూడెంట్కి ఒక కాలేజ్ వచ్చింది 1,00,000 రూపీస్ ఫీ. సో మీరు ఇప్పుడు ఫీ పే చేశారు ఆల్రెడీ. ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేశారు, సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీకు ఓన్లీ 50,000 మాత్రమే రిఫండ్ వస్తుంది. ఒకవేళ ఆ స్టూడెంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోకుండా స్పెషల్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. స్పెషల్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది, అప్పుడు ఆ కాలేజ్ ఫీ కూడా 1,00,000 అనుకుందాం. అప్పుడు కానీ ఆ స్టూడెంట్ ఒకవేళ ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఉంటే అతనికి 0 రూపీస్ రిఫండ్. స్పెషల్ రౌండ్ తర్వాత సీట్ ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి 0 రూపీస్ రిఫండ్. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఫైనల్ ఫేజ్ 18th వరకు క్యాన్సిల్ చేసుకుంటే 100% రిఫండ్ 50% రిఫండ్ వస్తుంది. స్పెషల్ రౌండ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే 100% రిఫండ్ రాదు, 0 ఫీ రిఫండ్, మీ ఫీ మొత్తం పోయినట్లే. సో ఇప్పుడు మరి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేయాలా అని కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు. సో మీరు కాలేజ్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వరకు మీకైతే ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళ దగ్గర 10,000 లేదా 5,000 పే చేయించుకుంది ఇందుకే. ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్ వేస్ట్ అవుతుంది కదా అని ఎవరైనా 5,000 లేదా 10,000 పే చేస్తే సీట్ మ్యాక్సిమం క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఆ 5,000 లేదా 10,000 పే చేస్తారు. సో ఇంకొక డౌట్ వచ్చి, సో ఇది మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే మీరేం ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. మీరు ఒకవేళ స్పెషల్ రౌండ్తో ఏ ఎంసెట్ కాలేజ్లో లేకపోతే మీరు పే చేసిన 10,000 లేదా 5,000 మీకు రిఫండ్ రాదు, అంతే. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మాకు ఒకవేళ మీకు ఈ స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి 5,000 లేదా 10,000 పే చేసిన వాళ్ళు స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాకపోతే మీ ఫీ రిఫండ్ వస్తుందా రాదా అని చాలామందికి ఉన్న డౌట్ ఇది. సో దీనికి ఏంటంటే, మీరు స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు, మీరు స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో ఏదో ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది. సో ఒకవేళ మీకు స్పెషల్ రౌండ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోకి మీరు వెళ్ళి జాయిన్ అయిపోతారు. సో మీకు తప్పకుండా రిఫండ్ వస్తుంది. నేను ఫైనల్గా మొత్తం చెప్పేది ఏంటంటే, మీరు ఎట్ లాస్ట్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా ద్వారా ఏదో ఒక ఎంసెట్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మీ 5,000 లేదా 10,000 మీకు రిఫండ్ వస్తుంది, ఇంతే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, ఈ 5,000 10,000 పే చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, ఈ ఫీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫీ కానివ్వండి, మీ అందరికీ డిసెంబర్లో ఫీ రియంబర్స్మెంట్ ఫీ మీ అకౌంట్లోకి బ్యాక్ వచ్చేస్తుంది. డోంట్ వరీ, ఈ 5,000 10,000 కూడా మనకి డిసెంబర్లో మీకు రిఫండ్ వచ్చేస్తుంది. నో నీడ్ టు వరీ. మీకు ఒకవేళ సీట్ రాకపోయినా మీరు లాస్ట్కి ఎంసెట్ కాలేజీలో ఉంటే కన్వీనర్ కోటా ద్వారా మీకు తప్పకుండా రిఫండ్ అనేది వస్తుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి వచ్చేసి, మేము కొంతమంది కాలేజ్లో అప్పుడే సర్టిఫికేట్ సబ్మిట్ చేశాము, మరి మాకు స్పెషల్ రౌండ్లో వేరే కాలేజ్ వస్తే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారా ఇవ్వరా అని ఒక డౌటు. సో దీనికి ఏం చెప్తున్నానంటే, మీరు ఒకసారి కాలేజ్ వాళ్ళని అడగండి, మళ్ళీ మాకు వేరే కాలేజ్లో వస్తే సర్టిఫికేట్స్ ఇస్తారా అని. మీరు మ్యాక్సిమం సబ్మిట్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే మీరు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే స్పెషల్ రౌండ్ తర్వాత కూడా సబ్మిట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి మేనేజ్మెంట్కి కాల్ చేసి అడగండి. ఇది ఆల్రెడీ కన్వీనర్ కోటా ద్వారా కాబట్టి మ్యాక్సిమం మీకు రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూడా ఇస్తారు, నో ప్రాబ్లం. సో ఇది నేనైతే నాకు తెలిసి మొత్తం మీకైతే అన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పెషల్ రౌండ్కి 20,000 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి డౌట్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా క్లారిఫై అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఐడియాస్ మీకోసం నేను తప్పకుండా చేస్తాను.